మరి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం సార్ అంటే, జనరల్గా అడుగుతుంటారు, నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని. నిన్న ఆ ఫంక్షన్లో నువ్వు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని అనే సందర్భం. దీన్ని చాలామంది అడిగేది, చాలామంది చేసేది ఏంటంటే, ఎక్కువ మంది నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని, నిన్న నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ అంటారు. నిన్న అడిగింటే ఎస్టర్డే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ అంటారు. మ్యాక్సిమం పీపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్. నిన్న అన్నారు కాబట్టి నిన్న అనే ఎస్టర్డే పెట్టేసి నువ్వు అడిగింటే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ ఎస్టర్డే అంటారు. ఇంత ఈజీగా అవలీలగా అబద్ధం చెప్పేస్తారు. అక్కడ సందర్భం ఏంటి? నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని అంటే నువ్వు అడగలేదు, నేను ఇవ్వలే. అంటే రెండు కూడా గతంలో పనులు అయిపోయినాయి. గతంలో జరిగిన లేకపోతే జరగని ఒక రెండు పనులు. గతంలో జరగని ఒక రెండు పనుల్ని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, మ్యాక్సిమం పీపుల్ నువ్వు అడిగితే నేను ఇదే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ అంటే నువ్వు అడిగితే నేను ఇస్తా, దాన్ని మనం దీనికి అప్లై చేసి ఎస్టర్డే పెట్టేసి కవర్ చేస్తున్నాం. బట్ ఈరోజు మన క్లాస్లో అట్లా కొంచెం కవర్ చేయకుండా కరెక్ట్ ఇంగ్లీష్ ఏంటో తెలుసుకుందాం. క్లియర్? సో నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని. ఫస్ట్ బాగా వినండి. ఏదైనా కొంచెం కన్స్ట్రక్టివ్గా నేర్చుకుంటే, ఇఫ్ యూ లెర్న్ కన్స్ట్రక్టివ్లీ, లైఫ్ లాంగ్ గుర్తుండాలి. చూడమ్మా, నువ్వు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? అడగడం. నేను ఇచ్చిండేవాడిని. సెకండ్ టాస్క్ ఈస్ ఇచ్చిండేవాడిని. సో ఏదైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఉందో దాన్ని హ్యాడ్ తీసుకోండి. హ్యాడ్ ప్లస్ వర్బు తీసుకోండి. వెర్బు తీసుకోండి. కానీ ఆ వర్బు 1 ఉండకూడదు, 2 ఉండకూడదు, 3 ఉండాలి. వెర్బు 3 ఉండాలి. హ్యాడ్ ప్లస్ వెర్బు 3. రెండోది చూడండి, నేను ఇచ్చిండేవాడిని. ఇక్కడ కూడా వెర్బు 3నే తీసుకోండి. వర్బు యొక్క 3వ రూపం తీసుకోండి. దీనికంటే ముందు ఇచ్చిండేవాడిని, అడిగిండేవాడిని, సాధించిండేవాడిని, అద్భుతాలు చేసిండేవాడిని, నిలబడిండేవాడిని, వాడిని కొట్టిండేవాడిని, మస్తు ఎంజాయ్ చేసిండేవాడిని అన్నప్పుడు వుడ్ ప్లస్ హ్యావ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఏమా? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. అడిగిండింటే హ్యాడ్తో వర్బు యొక్క 3వ రూపం అంటే ఎలాంటిది? స్పీక్ వాడొద్దు మీరు, అది వెర్బు 1. స్పోక్ పాస్ట్, అది కూడా వాడొద్దు మీరు. పాస్ట్ పార్టిసిపుల్ 3వది ఉంటుంది, స్పోకెన్ అని ఉంటుంది, అది తీసుకోవాలి అంటాడు. వెర్బు 3 తీసుకోవాలి. సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే వర్బులు వస్తుందో పండగ చేసుకుంటారో, రాకపోతే నన్ను తిట్టుకుంటారు. గివ్ ఇస్తా వాడొద్దు. గేవ్ నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేను. గివెన్ నాకు కావాలి, ఐ వాంట్ దిస్ వన్. చూస్తా, ఐ సీ. చూసా, ఐ సా, ఇప్పుడే చూశాను. సీన్ నాకు కావాల్సింది, సీన్. ఈ కాన్సెప్ట్కి ఈ V3లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తారు, రాని వాళ్ళు కొంచెం నన్ను తిట్టుకుంటారు. అగైన్ ఓన్ ఐమ్ టెలింగ్ దిస్, సో ప్లీజ్ లిసన్ టు మీ నౌ. హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. సందర్భం ఏంటి? నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని. ఎప్పుడు? గతంలో. ఎగ్జామ్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి, సార్ నాకు ఈ క్వశ్చన్కి మార్క్స్ సరిగ్గా ఇవ్వలేదు సార్. నేను అంటాను, అమ్మా నువ్వు సరిగ్గా రాసిండింటే పాపా, నువ్వు జాగ్రత్తగా రాసిండింటే, ప్రాపర్ ఆన్సర్ రాసింటే, ఎగ్జాక్ట్ రిలవెంట్ ఆన్సర్ రాసి ఉండింటే నేను ఇచ్చిండేవాడిని అని చెప్తా. అంటే నువ్వు రాయలే, నేను ఇవ్వలే. ఇంకో కాన్సెప్ట్, నా పెళ్ళికి ఎందుకు రాలేదు సార్ నువ్వు అని ఒకడు నా మీద చాలా సీరియస్ అయ్యాడు. నా క్లోజ్ స్టూడెంట్, లైక్ మై ఫేవరెట్ స్టూడెంట్స్ అండ్ లైక్ బెస్ట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టూడెంట్స్. సార్ నా పెళ్ళికి ఎందుకు రాలేదు సార్ నువ్వు, అందరి పెళ్ళికి వెళ్తావు సార్ అంటే, అప్పుడు నేను అన్నా, అరే మై డియర్, నువ్వు పెళ్ళి హడావిలో నన్ను పిలిచడం మర్చిపోయినావురా, ఇన్వైట్ చేయడం మర్చిపోయినావు. మై డియర్, నువ్వు పిలిచి ఉండింటే, ఏమ్మా నువ్వు నన్ను పిలిచి ఉండింటే నేను అటెండ్ అయి ఉండేవాడిని, వచ్చి ఉండేవాడిని, మస్తు ఎంజాయ్ చేసి ఉండేవాడిని. అంటే నువ్వు నన్ను పిలవలే, నేను రాలే. చాలామంది ఐటీ పీపుల్ దే కాల్ మీ దట్ దే టెల్ మీ, ఏం చెప్తారు సార్, నాకు ఇంగ్లీష్ ఒక్కటి వచ్చింటే ఇప్పటికే టీమ్ లీడర్ అయ్యిండేవాడిని సార్. నేను ఇంగ్లీష్ మాట్లాడింటే, ఇంగ్లీష్ నేర్చుకొని ఉండింటే టీమ్ లీడర్ అయ్యిండేవాడిని. నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండింటే
టీమ్ లీడర్ అయిండేవాడిని. అంటే ఇంగ్లీష్ నేర్చుకోలే, టీమ్ లీడర్ కాలే. నిన్న ఫైట్ జరిగింది, నా ఫ్రెండ్ని వాడు టచ్ చేశాడు, బాగా టచ్ చేశాడు, అంటే కొట్టాడు. నేను కనుక ఉండింటే కథ వేరేగా ఉండేది. నేను ఉండింటే మస్తు కొట్టిండేవాడిని. నేను అక్కడ ఉండింటే ఇచ్చి పడేసిండేవాడిని. చిన్నప్పుడే మా నాన్న నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ఉండింటే ఐ లవ్ ఇంగ్లీష్, ఐ ఫండ్ ఆఫ్ ఇంగ్లీష్, ఐ డై ఫర్ ఇంగ్లీష్. నేను మా నాన్న చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ఉండింటే నేను అద్భుతమైన స్పీకర్ అయిండేవాడిని. అంటే గతంలో జరగని ఒక 2 పనులని ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నామో నేర్చుకుంటున్నాం. ప్లీజ్ లిజన్ టు మీ నౌ. మా మామకి చెప్పా, మా మామ ఈజ్ లైక్ ఏ కరోడ్పతి. టు బీ ఫ్రాంక్, ఈజ్ ఏ కరోడ్పతి. డబ్బులు దండి ఉన్నాయి మా మామ దగ్గర. మా మేనమ్మ 2 కొడుకులు, కానీ ఈరోజు ఒక్కడే ఉంటాడు. 2 కొడుకులు సపరేట్ అయిపోయారు, మస్తు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా మామ పరిస్థితి బాగాలే, హిస్ పొజిషన్ ఈజ్ నాట్ వెల్. నేను ఒక 5 years agoనే చెప్పా, ఐ టోల్డ్ హిమ్, ఐ ఇన్సిస్టెడ్ హిమ్ అండ్ ఐ సజెస్టెడ్ హిమ్ అండ్ వార్న్డ్ హిమ్. మా మామ 2 ఆస్తులు ఇద్దరికి పంచియొద్దు, నీకంటూ 3 భాగాలు పెట్టుకో, ఒక భాగం నీకు, 2 భాగాలు వాళ్ళకి ఇచ్చేసాయి అని చెప్పా. ఆడు ఇవ్వలే, మా మామ ఇవ్వలే, 2 నా కొడుకులు అని ఇచ్చేసినాడు. ఇప్పుడు సఫర్ అవుతున్నాడు. నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు చెప్పా, మామ నువ్వు నా మాట వినిండింటే నువ్వు ఇప్పుడు అద్భుతంగా ఎంజాయ్ చేసిండేవాడివి. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నావు, కొడుకులు చూసుకోవట్లే, సాయం చేయట్లే. గతంలో జరిగిన ఒక 2 పనులు. కింద పడింది పాప. ఎందుకు? బికాస్ సరిగ్గా తినట్లే. నువ్వు గట్టిగా తినింటే ఇప్పటికీ గట్టిగా తయారైండేవాడివి కదా, అయింటి దాని అంటే అంట. సో గతంలో జరిగిన ఒక 2 పనులు ఇంగ్లీష్లో ఎలా చెప్తున్నామనేది కాన్సెప్ట్ అమ్మా. ఒకసారి ప్లీజ్ లిజన్ టు మీ. హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంగ్లీష్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇది మారలేదు, మారబోదు. ఇట్ వోంట్ బీ చేంజ్డ్, ఇట్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ అండ్ ఇట్ విల్ బీ స్టాగరేటెడ్ అనమాట. ఇట్లే ఉంటుంది. హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. దీనికంటే ముందు సబ్జెక్ట్ వేసుకోండి. సబ్జెక్ట్ అంటే నేను, నువ్వు, ఐ, వి, యు, దే, హీ, షీట్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ వేసుకోండి. ఏమ్మా? ఓకే. రైట్. సో దానికంటే ముందు చేసి ఉండింటే, అడిగి ఉండింటే, ఇఫ్ అని ఇది ఫార్ములా. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఈ వాక్యానికి ఏమో ఇది, ఈ వాక్యానికి ఏమో ఇది. పదండి ముందుకు ఇక మొదలెడదామా అన్నట్టు. నీవు అడిగిండింటే, అడగడానికి వర్బు రావాలా. అడగడాన్ని ఏమంటాం? ఆస్క్. వద్దు నాకే. ఆస్క్డ్ అనకూడదు, దీన్ని ఆస్డ్ అండ్ ఆస్డ్. V1 వద్దు, V2 వద్దు, ఐ వాంట్ V3. నెక్స్ట్ నేను ఇచ్చి ఉండేవాడిని, ఇవ్వడాన్ని ఏమంటాం? గివ్ అంట, ఐ డోంట్ వాంట్ దిస్ వన్. గేవ్ అంట, ఐ డోంట్ వాంట్ దిస్ వన్. గివెన్ అంట, ఐ డోంట్ వాంట్ ఈవెన్, ఎస్ ఐ వాంట్ దిస్ వన్ ఓన్లీ. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నీవు ఫస్ట్ ఇఫ్ తీసుకుంటున్నా. ఇఫ్ సబ్జెక్ట్ నీవు అంటే యూ కదమ్మా. ఇఫ్ యూ హ్యాడ్, ఇఫ్ యూ హ్యాడ్ వర్బు, అడగడానికి వర్బు ఆస్క్డ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్, నువ్వు అడిగిండింటే పాప ఏం చేసి ఉండేవాడిని? నేను ఇచ్చి ఉండేవాడిని. నేను ఐ వుడ్ హ్యావ్. ఇక్కడ వర్బు రావాలి. ఇవ్వడానికి గివ్ వాడొద్దు, గేవ్ కూడా వాడొద్దు, గివెన్ తీసుకొని యూ వుడ్ హ్యావ్ గివెన్. ఎంత మంచి ఇంగ్లీష్, క్రెడిబుల్ ఇంగ్లీష్. అమీర్పేట్ నుంచి అమెరికా దాకా, ప్రైమ్ మినిస్టర్ టు ప్యోన్. ఎవరైనా ఇది మాట్లాడాల్సింది ఈ సందర్భానికి. ఇఫ్ ఇండియా ఆస్క్డ్ హెల్ప్ అమెరికా వుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఇట్. జగన్ గనక స్కీమ్స్ బాగా చేశాడు, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఉండింటే, జగన్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఉంటే మస్తు గెలిచిండేవాడు. ఇఫ్ జగన్ హ్యాడ్ ఫోకస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ టు, he would have won the election 2024.
అంటే ఫోకస్ పెట్టలే, గెలవలే. వాలంటీర్స్ని లైక్ కాకపోతే కార్యకర్తల్ని ఇఫ్ హీ హ్యాడ్ ఫోకస్డ్ ఆన్ హిస్ టీమ్ హీ వుడ్ హ్యావ్ వన్ ద ఎలక్షన్స్. ఫినామినల్. సచిన్ ఇంకొక 5 years కనుక ఆడి ఉండుంటే 200 సెంచరీలు చేసి ఉండేవాడు. ఇఫ్ సచిన్ హ్యాడ్ ప్లేడ్ ఫర్ 5 more years he would have got 5 centuries లేదా 100 centuries. నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ప్రాక్టీస్డ్ ఇంగ్లీష్ ఐ వుడ్ హ్యావ్ వన్ ద ఎలక్షన్స్. ఓకేనా? బాగా చూడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్ ప్లీజ్? డిడ్ యూ అండర్స్టాండ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. టెక్స్ట్ చేయండి అందరూ. టెక్స్ట్ అయితే చేయండి. డూ టెక్స్ట్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో సార్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అని చెప్పండి. ఎస్ అయితే ఎస్ సార్ ఐఎమ్ గెటింగ్ మోర్. ఫింగర్స్ ఫాస్ట్గా ఉండాలి. యువర్ ఫింగర్స్ షుడ్ బి వెరీ ఫాస్ట్. 5 4 3 2 1 స్టార్. ఎస్ అనురాధ, శారద, శివాజీ, గాన్వి, ఇందు. థ్యాంక్ యూ. ఇస్ మై వాయిస్ ఇస్ ఓకే టు ఆల్? రైట్. కార్తిక్. ఓకే రైట్ అమ్మా. లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్ అంటున్నారు అతను. చూద్దాం, లెట్స్ స్టార్ట్ చేద్దాం మరి. రైట్. నువ్వెందుకురా అమ్మాయిని పెళ్లి చేసుకోలే అని అడిగినాం కౌన్సిలింగ్లో. నువ్వెందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలే అంటే ఆడన్నాడు, నేను ప్రేమించింటే నేను పెళ్లి చేసుకునేవాడిని. నేను ప్రేమించుంటే అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. అంటే నేను ప్రేమించలే, అందుకే పెళ్లి చేసుకోలే అనేది హిస్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడము ఫార్ములా ఏంటి? ఇఫ్ సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్, మైండ్లో ఫిక్స్ పడేయాలి. ఇంకా లైఫ్లో ఈ టాపిక్ వస్తే ఇంకా జీవితంలో మీరు మర్చిపోకూడదు. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఏమన్నా ఉందన్నమాట. మీరు ఫోకస్ పెడితే 1 సెకండ్లో అయిపోతుంది. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ V3 వుడ్ హ్యావ్ V3. సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఫైనల్. లెట్ us see here. నేను ప్రేమించుంటే పెళ్లి చేసుకునేవాడిని. ప్రేమించలే, అందుకే పెళ్లి చేసుకోలే నేను అంటాడు. నేను ప్రేమించుంటే పెళ్లి చేసుకునేవాడిని. మంచిది. వాన్ లాజిక్ కూడా కరెక్టే కదా. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇఫ్ కామన్. నేను అంటే సబ్జెక్ట్ ఐ కదమ్మా. ఐ తర్వాత ఏం రావాలా? హ్యాడ్. ఇఫ్ ఐ హ్యాడ్ తర్వాత V3 రావాలా. ప్రేమించడానికి V3 చెప్పండి. ప్రేమించడం లవ్ వాడొద్దును. వెర్బ్ 3 వాడు లవ్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ లవ్డ్ దట్ బ్యూటిఫుల్ గర్ల్, ఆ అమ్మాయిని కనుక నేను ప్రేమించుంటే నేను పెళ్లి చేసుకునేవాడిని. నేను ఇప్పుడు చూడండి ఫార్ములా. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్. నేను ఐ వుడ్ హ్యావ్. ఓకే. పెళ్ళి చేసుకోవడాన్ని ఏమంటాం? పెళ్ళి చేసుకోవడానికి మ్యారీ వద్దు, మ్యారీడ్. ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్. ఎంత కరెక్ట్ ఇంగ్లీష్. ఇఫ్ ఐ హ్యాడ్ లవ్డ్ దట్ గర్ల్ టు బి ఫ్రాంక్, ఐ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్. ఐ didn't focus on that. Let us understand, నేను కనుక ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినట్టే, ఇఫ్ ఐ హ్యాడ్ జాయిన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఐ వుడ్ హ్యావ్ ప్లఫ్డ్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని దున్ని పడేసిండేవాడిని. ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ దెన్ ఐ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ ఇన్ దట్ ఎలక్షన్స్ అంటాడు. నాకు కనుక ఒక అవకాశం ఇచ్చింటే ఎమ్మెల్యేకి పోటీ చేసి ఉండేవాడిని. ఇఫ్ దే హ్యాడ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఐ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. గెలిచిండేవాడిని కూడా. ఐ వుడ్ హ్యావ్ వన్ దట్ ఎలక్షన్స్. I would have stood as an MP or MLA. Did you understand? నా దగ్గర డబ్బులు ఉండింటే బెంజ్ కారే ఉండేవాడిని. చిన్న కారు కదా, బెంజ్ కారే ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ అ బ్యూటిఫుల్ బెంజ్ కార్. అంటే గతంలో జరిగిన ఒక 2 పనులు చెప్పాలి అంటే ఇంగ్లీష్లో ప్లీజ్ అండర్స్టాండ్ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3. V3లు ఫక్స్ చేయాలి. సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3 మైండ్లో పడేయాలి.
ఓకేనా? సో లెట్ ఇస్ వాట్. సో సబ్జెక్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దామా మరి? మీరు రెడీనా? ఆర్ యూ విత్ మీ నౌ? ఆర్ యూ విత్ మీ నౌ? ఎవరికి ఎంత ఫాస్ట్ వస్తుందో చూద్దాం. చూడమ్మా, నువ్వు అడిగింది నేను ఇచ్చిండేవాడిని, అయిపోయింది ఇది. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఐ వుడ్ హ్యావ్ ఇవ్వడానికి గివెన్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం, అందుకే ఐ హ్యావ్ రిటర్న్. సెకండ్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. నువ్వు స్టార్ట్ చేసి ఉండింటే, చాలామంది నాకు చెప్పారు, సార్ కరోనా టైంలో యూట్యూబ్ మీ యూట్యూబ్లో యూ స్టార్టెడ్ వెరీ లేట్ సార్, అయినా మీకు వచ్చారు పర్లేదు, బట్ మీరు ఇప్పుడు కరోనా టైంలో స్టార్ట్ చేసి ఉండింటే ఈ పాటికి కోట్లు సంపాదించుండేవాళ్ళు సార్ అని నా ఫ్రెండ్స్ నాకు చెప్పింది. నువ్వు స్టార్ట్ చేసి ఉండింటే పీక్స్కు చేరుకునేవాడివి. నువ్వు స్టార్ట్ చేసి ఉండింటే, ఫార్ములా చెప్పండి అమ్మా, ఫార్ములా చెప్పండి. సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్టు ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, రెండిట్లలో కామన్గా V3 ఉంది. హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఏమన్నా ప్రాబ్లం ఏమీ లే, మనకు కన్ఫ్యూజ్ కావద్దు. నువ్వు స్టార్ట్ చేసి ఉంటే నువ్వు చేరుకునేవాడివి. సో టైప్ యువర్ ఆన్సర్స్, బీ రెడీ నౌ. నువ్వు స్టార్ట్ చేసి ఉండింటే దానికంటే ముందు కంజంక్షన్ ఇఫ్ రావాలి. సో టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ. Tell me what is your answer now. All the boys and girls now tell me that. If నీవు అంటే you, if you had V3, startకి V3, started. If you had started earlier, ముందే స్టార్ట్ చేసి ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద కరోనా టైమ్ యూ వుడ్ హ్యావ్ రీచ్డ్. నీవు చేరుకునేవాడి. నీవు అంటే యూ కామన్ ఈజ్ లైక్ వుడ్ హ్యావ్. చేరుకోవడానికి V3 చెప్పాలా. రీచ్డ్ యూ వుడ్ హ్యావ్ రీచ్డ్. వాట్ అ ఫంటాస్టిక్. నువ్వు పెళ్ళి చేసుకొని ఉంటే జీవితం ఏందో తెలిసిండేవాడి. రెంటు, కరెంటు, పాల బిల్లు, పండగ, పబ్బం, దిస్సు, దట్టు, ఉప్పు, కారం, ఇవన్నీ దాన్ని తెలుస్తుంది నీకు. ఆ కారం కాదు, ఇంట్లో కారం తెలుస్తుంది. నీకు పెళ్ళి చేసుకుంటుంటే నీ లైఫ్ ఏంటో తెలిసిండేది. ఊరికే సోది చెప్పొద్దు. నాకు మస్తు చెప్తా ఉన్నావు. పెళ్ళి కాలే ఏం కాలే నీకు. తాడులే బొంగరంలే చెప్పండి. నువ్వు పెళ్ళి చేసుకుంటుంటే నీకు జీవితం ఏంటో అర్థం చేసుకుని ఉండేవాడివి. సో రెడీనా? Right. Can you answer this one please? Yeah. హలో, ఒక్క నిమిషం మిగతా వాళ్ళు. హలో, సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. సో క్యాన్ యూ టెల్ మీ దిస్ వన్ ఆన్సర్. ఇఫ్ యూ హ్యాడ్, నువ్వు పెళ్ళి చేసుకుంటే జీవితాన్ని అర్థం చేసుకో. రెడీ? థ్యాంక్ యూ ఫస్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. ఇఫ్ నీవు కాబట్టి యూ, ఇఫ్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లారిటీ ఉండాలి. ఇఫ్ యూ హ్యాడ్ మ్యారీడ్, ఏమయ్యా నీవు అర్థం చేసుకుని ఉండేవాడిని. యూ వుడ్ హ్యావ్. అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ వాడితే బొమ్మ ఎగిరిపోతుంది అట్లే. అండర్స్టాండ్ వాడొద్దు, అండర్స్టూడ్ వాడొద్దు. అండర్స్టూడ్ థర్డ్ వన్ తీసుకోవాలి. అండర్స్టూడ్. యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్. ఏంటి? అండర్స్టూడ్ ద లైఫ్. You would have understood the life. Arey my dear, you speak many things, sir. You are a single guy.
If you had married like me, then you would have understood the life, essence of life, then you would have faced all these things. మస్తు ఫేస్ చేసినవాడు. మస్తు మాట్లాడతావు, నేను కూడా మాట్లాడతాను. మాటలకి ఏముంది, చాలా ఉంది. లెట్ us go for this. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే సెలెక్ట్ అయ్యాను. The time starts now. If నీవు అంటే you, if you had నేర్చుకోనింటే, నేర్చుకోవడాన్ని లెర్న్ వాడొద్దు, లెర్న్ట్ వాడొద్దు, లెర్న్ట్ తీసుకోండి. ఇఫ్ యు హ్యాడ్ లెర్న్ట్ ఏంటి ఇంగ్లీష్, నీవు సెలెక్ట్ అయ్యేవాడివి. You would have selected. Let us understand. Today morning, listen to me now. Another be quiet now. I'll give one by one. ఒక్కొక్కరికి వెళ్తాను. So please. Right. 1 second, sir. Today morning, I called my friend. His name is Riyaj. He said, right, let's meet అని ఈరోజు మీటింగ్ ఉండే. I said, let's meet at 10 o'clock అన్న. 10 o'clock అన్న. He accepted and then he said, okay, then let's meet at 10 o'clock. He also said same thing. So then I was waiting for him at 10 o'clock. 10 గంటలు అయింది, నేను వెయిట్ చేసుకుంటా కూర్చున్నా. 10 అయింది, ఇంకా రాలేదు. 10:15 అయింది. I called him, but he didn't leave the call. 10:30 అయింది, హాఫ్ అన్ అవర్ అయింది. చాలా వాల్యుబుల్, అందులో మార్నింగ్ టైమ్స్ కదా. 10:30 అయింది, రాలే. 10:45 అయింది, లిఫ్ట్ చేయట్లే. 11 o'clock అయింది, మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? సారీ మహేష్, అండ్ టుడే ఐఎమ్ లేట్, ఐ కాంట్ కమ్, కెన్ ఐ కమ్ టుమారో అని పెట్టాడు. నాకు మండింది, నాకు చాలా మండింది. అప్పుడు నేను ఏమన్నా తెలుసా, ముందే నాకు గంట ముందే చెప్పింటే ఇదే మాట గంట ముందు చెప్పింటే నేను పోయినవాడిని నా పని మీద. ముందే ఇన్ఫార్మ్ చేసి ఉండింటే నేను నా పని మీద వెళ్ళిండేవాడిని. వాడిని అని పెట్టా, తెలుగులో పెట్టలే. ఎంట్లో పెడతావు, ఇంగ్లీష్లో పెట్టినా. ఏమని పెట్టింటా మీరే చెప్పాలా, మీరే చెప్పాలి. ఇఫ్ యు హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ మీ, I would have gone on my work. I would have gone on my work. నా పని మీద నేను వెళ్ళిండేవాడిని. I would have gone my work అని చిన్న మెసేజ్ పెట్టినా. If you had informed me, I would have gone. I would have gone అని పెడితే మీరు నమ్మరు. I text to 5 minutes to 7 minutes తర్వాత నా దగ్గరికి వచ్చాడు. బికాస్ అంత సీరియస్గా నేను ఇప్పుడు మెసేజ్ పెట్టలే. If you had told me that, I would have seen my work, right? గంటన్నర సేపు ఆపి నేను రాలేనంటే ఏంటి? అదే కదా. I respect you, but if you kill my time, that I don't respect you. Got it, my point? So that's what. If you had informed me, I would have phenomenal English. ఈ సందర్భం ఎప్పుడు వస్తుందా అని మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? హ్యాడ్ ప్లస్ V3, గాన్, హ్యావ్ ప్లస్ V3, వర్బ్ 3లు మీ దగ్గర ఉండాలి. అలాంటి వర్బ్ 3లు ఉన్నాయా లేదా ప్రాక్టీస్ చేద్దామా మరి. రెడీ నా ఆల్ ద పీపుల్, రైట్? ఫామ్లో ఒక్కసారి చెప్తాను చూడమా, ప్లీజ్ లిసన్ టు మీ నౌ. ఇఫ్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ యొక్క మూడవ రూపం హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ కూడా వర్బ్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, సో బిఫోర్ దట్ సబ్జెక్ట్ ఈస్ కామన్. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. ఇట్ ఈస్ లింక్డ్ విత్ కంజంక్షన్ ఇఫ్. అంతే, ఏమన్నా ఏం లేదు. మీరు ఎస్ అంటే లెట్ us go for the practice. డౌట్స్ ఉంటే లాస్ట్లో మనం డిస్కస్ చేద్దామమ్మా. అందరూ రెడీగా ఉండండి. ఆర్ యూ రెడీ నౌ? క్వశ్చన్ అడుగుతా, మీరు టైప్ చేయండి. యూట్యూబ్లో చూసేవాళ్ళు మెసేజ్ పెడతారు, కామెంట్ చేస్తారు.
అర్రే నువ్వు అడిగింటే నేను సాయం చేసేవాడిని, మన ఫేవరెట్ ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు వచ్చి ఉంటే నేను మనం కలిసి ఆనందించేవాళ్ళం. రైట్, ఫైన్. సో మై ఫస్ట్ సెంటెన్స్, నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని. సో 1 by 1 ఫస్ట్ ఐ గో బై 1 by 1 అమ్మా. అందరూ కూడా లాస్ట్లో ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అన్నీ విల్ బీ డిస్క్లోజ్డ్, విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ 5 minutes ఆఫ్ క్లాస్. if you be there, then you will listen all these things. You will come to know క్లాస్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ టుమారో షెడ్యూల్ ఏంటి, హౌ ద గ్రూప్ ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ తెలుస్తాయి. 9 లోపు వెళ్ళిపోతారు కొంతమంది, అర్జెంట్ పని ఉన్నట్టు. సో ప్లీజ్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ ద క్లాస్. హోప్ రైట్, థ్యాంక్ యూ. సో నువ్వు అడిగింటే నేను హెల్ప్ చేసినావు, ఇట్లా వద్దు. నేను ఐ విల్ కమ్ బై బ్యాక్, చివరి నుంచి వస్తా. నువ్వు మాతో ఉండింటే మేము ఎక్కువగా ఆనందించాం. 29 చెప్పండి. ఐ వాంట్ 29. నీవు అవకాశం ఇచ్చి ఉంటే నేను నిరూపించుకుంటేవాడిని. అర్రే ఎస్, నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చింటే, నా టాలెంట్ ఏందో చూపించినావని. అబ్బా, సో ఎవరు చెప్తున్నావు? హూ ఈజ్ రెడీ నౌ? గుంపు వద్దుమ్మా, సింగిల్కి వెళ్దాం. సింహం సింగిల్కి వస్తాయి. హూ ఈజ్ రెడీ నౌ? లీలా ప్రవీణ ఈజ్ రెడీ, మహేష్ ఈజ్ రెడీ, గాన్వి ఈజ్ రెడీ, త్రివేణి ఈజ్ రెడీ. రైట్ చేయండి, రైజ్ యువర్ హ్యాండ్స్. సింహ, ఐ విల్ గో ఫర్ సింహం టెక్. సింహం, కెన్ యూ గో ఫర్ 29th? ఎస్, 29 సార్. నిరూపించుకోవడం, ఐ వుడ్ హ్యావ్ నిరూపించడం, అంతే. ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫస్ట్ లెటర్ పీతో స్టార్ట్ అవుతుంది కదా. ప్రూవ్డ్, తెలుసు మీకు. ఇది ఏమంటే వాడరు కాబట్టి తొందరగా స్ట్రైక్ అవ్వదు. సో టెల్ మీ సార్ ఇంకోసారి. యా, if you had given opportunity, I would have proved. ఇప్పుడు మిమ్మల్ని